న్యూస్ చూస్తున్నాం. మరోసారి పంజా విసిరింది పెద్ద పులి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ప్రాంతంలో మరోసారి పులి దాడి చేసింది. దుబ్బగూడ దగ్గరలోని పత్తి చేనులో సురేష్ అనే రైతుపై పులి దాడి చేయడం జరిగింది. పెద్ద పులి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు సురేష్ ను సిర్పూర్ ఆసుపత్రికి తరలించారు అక్కడి స్థానికులు. పెద్ద పులి దాడిలో నిన్న లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. 3 రోజుల్లో ఇద్దరిపై పెద్ద పులి దాడి చేసింది. ఈ వరుస దాడులతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. అయితే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ సమీపంలోని దుబ్బగూడలో ఈరోజు మళ్ళీ పెద్ద పులి మరో వ్యక్తి సురేష్ పై దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. వరుస దాడులతో పెద్ద పులి హల్చల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న లక్ష్మిని ఈరోజు సురేష్ పై దాడి చేయడంతో గ్రామాలన్నీ బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. ఈరోజు కూడా సేమ్ యథార్థం. పత్తి చేనులో పత్తి ఏరుతున్న సురేష్ పై దాడి చేసినట్టయితే ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న పరిస్థితి. అయితే సురేష్ను మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రి తరలించారు. ముందుగా ఆ సురేష్ పై దాడి జరిగిన వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రి నుంచి అటు సిర్పూర్ కాగజ్నగర్లో ట్రీట్మెంట్ అందించారు. అక్కడ నుంచి నేరుగా మంచిర్యాల మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులతో సంప్రదించగా ప్రధానంగా మ్యాన్ హంటింగ్ పులికి సంబంధించిన విషయాలను ఆరా తీసే ప్రయత్నం చేయగా అటు అధికారులు ఒకే విషయం చెబుతున్నారు, కొత్త పులి వచ్చింది, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంతకు ముందు ఉన్న పుల్లపై ఎప్పటికప్పుడు ట్రాకింగ్ జరుగుతున్న పరిస్థితి. కానీ ఇప్పుడు సడన్ గా 2 రోజుల క్రితం ఈ ప్రాంతంలో కొత్త పులి వచ్చింది కాబట్టి దాన్ని మేము ట్రాకింగ్ చేయలేకపోతున్నాం. కొంత ఇప్పటికీ వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేశాం. నిన్నటి నుంచి ట్రాకింగ్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది అని చెబుతున్న పరిస్థితి. అయితే మరో విషయం కూడా డిఎఫ్ఓ శాంతారాం చెప్పే ప్రయత్నం చేశారు. కన్జర్వేటర్ శాంతారాం ఒక విషయాన్ని చెప్పారు. అంటే పులుల ఆవాస యోగ్యమైనటువంటి ఫారెస్ట్లోనే ప్రజలు వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే వరుస దాడులతో పెద్ద పులి హడలెత్తిస్తుంది. సిర్పూర్ కాగజ్నగర్ ప్రాంతంలోని ఆ గ్రామాలన్నీ బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కనబడుతుంది. కౌశల్య, అయితే ఈ పెద్ద పులి 3 రోజులు వరుసగా జనాల మీద దాడి చేయడం జరుగుతుంది. సో అక్కడున్న ఫారెస్ట్ ఆఫీసర్ ఏమంటున్నారు, అసలు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే పెద్ద పులిని పట్టుకునే ప్రయత్నం చేయట్లేదా? పెద్ద పులి అంశంలో కొంత ఫారెస్ట్ అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తులతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎటు వెళ్ళినా గుంపులుగా వెళ్ళండి, సింగిల్గా వెళ్ళకండి. ఒకవేళ సింగిల్గా వెళ్తే ప్రమాదం ఉంటుంది, అందరుంటే చాలా పెద్ద ఎత్తున శబ్దాలు చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పెద్ద పులికి సంబంధించిన కొంత సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చెప్పే ప్రయత్నం ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. కానీ ఒక్కసారి ఈ అంశంలో ఎక్కడా కూడా అది పూర్తి స్థాయిలో పెద్ద పులి అంశంలో పూర్తిగా కనబడట్లేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా గ్రామస్తులు చెప్పిన విధానం అయితే పెద్ద పులి సడన్ గా ఏ విధంగా వస్తుంది, ఇన్ని రోజుల నుంచి లేని పెద్ద పులి ఇప్పుడు గ్రామాలపై ఏ విధంగా వచ్చి ఇలా జరుగుతుందని చెప్పే కోణంలో అయితే జరుగుతుంది. ప్రజా సంఘాలు కూడా ఫారెస్ట్ అధికారుల తీరును తీవ్రంగా నిరసిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మ్యాన్ హంటర్ని ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేదు, మ్యాన్ హంటింగ్ చేసిన పెద్ద పులిని వెంటనే పట్టుకోవాలి, వేరే ప్రాంతాలలో వెంటనే పట్టుకుంటున్నారని చెప్పిన పరిస్థితి. అయితే ఇటు సిర్పూర్ను ఆనుకునే తిప్పేశ్వర్ ఫారెస్ట్ కానీ అటు మహారాష్ట్రలోని తడోబా ఫారెస్ట్ ఉంటుంది. ఈ తిప్పేశ్వర్ నుంచి వచ్చిందా, తడోబా నుంచి వచ్చిందా, అసలు కొత్త పులి ఏ విధంగా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పులి నిజంగానే మ్యాన్ హంటరా లేకపోతే ఏంది అనే కోణంలో ఫారెస్ట్ అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ పులి వరుస దాడులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు, ఒక రకంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కౌశల్య, రవి, నిన్న పెద్ద పులి దాడిలో లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. అలాగే ఈ రోజు సురేష్ మీద కూడా దాడి చేయడం జరిగింది. సో ఆ గాయపడ్డ సురేష్ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? సురేష్ పై ఈరోజు దాడి జరిగిన తర్వాత వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగజ్నగర్ ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల తరలించిన పరిస్థితి. అయితే
సురేష్కు పెద్దపులి మధ్య ఒక రకంగా దాడి చేయగానే కొంత ఉక్కిరిబిక్కిరైన పరిస్థితి. ఆ వెంటనే కొంత తను సేవ్ చేసుకునే ప్రయత్నం చేశాడని సురేష్ ఆ వైద్యులకు చెప్పిన పరిస్థితి. అక్కడి నుంచి ప్రస్తుతానికి ప్రాణాపాయ స్థితి లేదని ఒక రకంగా వైద్యులు చెబుతున్నారు. కానీ 24 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేము. అందుకనే హయ్యర్ వైద్యం కోసం ఇక్కడ నుంచి మంచిర్యాల ఏరియా ఆసుపత్రికి తరలించామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కౌశల్. ఓకే రవి. సో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ప్రాంతంలో వరుసగా పులి దాడి చేయడం జరుగుతుంది. సో దీని గురించి మాట్లాడడానికి సిర్పూర్ డిఎఫ్ఓ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో ఉన్నారు. అసలు ఆయన ఏమంటున్నారు ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం. పులి దాడిలో నిన్న ఒకరు చనిపోయిన విషయం తెలిసింది. అసలు ఆ పులిని గుర్తించారా లేదా? పులి దాడిలో నిన్న ఒకరు చనిపోయిన విషయం తెలిసింది. అసలు ఆ పులిని గుర్తించారా లేదా? ప్రస్తుతం పులి పరిస్థితి ఏంటి? ఆ మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంది? ఫారెస్ట్ వాళ్ళకి ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుంది. నిజంగానే తిప్పేశ్వర్ తడవబ నుంచి ఇటు ఏమన్నా వచ్చే ప్రయత్నం జరిగిందా? అసలు విషయం ఏంటి తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ ఏంటి పరిస్థితి? పులి నిన్న ఒకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. పులి ఒకటి కొత్త పులి ఒకటి తిప్పేశ్వర్ అటు సైడ్ నుంచి వచ్చింది. ఒక దాడి చేసింది. ఇమీడియట్లీ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫ్యూనరల్ ఛార్జెస్ అదన్నీ ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఎస్ఓపి ఉంది. ఎవరు గుంపలా పోకూడదు, ఇది ఆల్రెడీ ఉన్నది. ఆ ఊర్లో ఒక నెల ముందుకు మా వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. ఎందుకంటే కాటన్ కలెక్షన్ టైంలో ఇట్లా అవుతుంది అని అన్ని ఊర్లు చేశారు. ఈ ఊర్లో కూడా చేశారు. బట్ సంహౌ అది కొంతమంది ఫాలో చేయలేకపోతే ఇట్లాగా అవుతుంది. బట్ దాని తర్వాత 144 కూడా పెట్టాము. ఇట్లాగా ఎస్ఓపీస్ ఉంది. గుంపలా పోవాలి. పొద్దున్న 10 o'clock నుంచి 4 o'clock వరకుమే చేయాలి. డబ్బు పార్టీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫేస్ మాస్క్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇదన్నీ ఎస్ఓపి క్లియర్గా ఉంది. వింటర్లు ఏ పరిస్థితి ఎలాగా మనము కలెక్ట్ చేయాలి అది ఉంది. అది ఫాలో చేస్తే అందరికీ సేఫ్టీ వస్తుంది. మ్యాన్ హంటింగ్ వచ్చింది. గతంలో కూడా దాడి జరిగింది, మళ్ళీ దాడి జరిగింది. ఎట్లా చూడచ్చు సార్? ఫారెస్ట్ ఏం ప్రికాషన్స్ తీసుకుంటుంది? పులిని ట్రాక్ చేస్తున్నారా? పట్టుకునే పరిస్థితి ఉందా? ఉన్న మన తెలంగాణలో ఉన్న రెసిడెంట్ టైగర్స్కి ట్రాకింగ్ రెగ్యులర్గా ఉంది. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ 3-4 ఒకే టైంలో లోపల వచ్చినది కాబట్టి అది అట్లాగా వస్తే అది ఐడెంటిఫై చేసి అది వెదర్ రెసిడెంట్గా ఉందా ట్రాన్సిట్ టైగర్గా ఉందా అని చూడడానికే 1 month అవుతుంది. సో కొన్ని పులి ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. కొన్ని పులి వస్తుంది, ఒక వారంలో మళ్ళీ రిటర్న్ అవుతుంది, తర్వాత రాదు. అలాగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. సో కొత్త పులి కూడా ట్రాకింగ్ అయింది. ఆ ఊరికి నిన్న పొద్దున్న ఎర్లీ మార్నింగ్ కూడా మా వాళ్ళు విజిట్ చేశారు. కానీ అది ఏమే అవుతుంది, కొంత న్యూస్ ఏంటి అంటే కొంతమంది అది గెరో చేశారు. 3 సైడ్, ఇటు సైడ్ కొంతమంది ఉన్నారు, అటు సైడ్ కొంతమంది ఫ్లాష్ లైట్ ఇది ఫొటోస్ తీసుకుంటారు. దాంతోపాటు అది ఎస్కేప్ చేయడానికి ఒక 4th డైరెక్షన్లో వచ్చినదని నిన్న ఎంక్వైరీలో కూడా చెప్పారు. ఎందుకంటే ఆ పులి నిన్న రాత్రి నుంచి ఒక ముసలివాళ్ళ పక్కన కూడా పోయింది, ఏమి డిస్టర్బ్ చేయలేదు. నార్మలీ ఆ బిహేవియర్ వస్తుంది. బట్ ఎవరైనా ఇటు సైడ్ అటు సైడ్ 3 సైడ్ ఏదైనా ట్రాప్ చేస్తే అది ఎనీ అనిమల్ విల్ అటాక్. అట్లాగా కూడా వచ్చింది. సో అది కూడా మనము జనాలకు కాషన్ చేస్తాము, అట్లాగా చేయకూడదు. వస్తే మీరు వేరే సైడ్లో పోండి, అది కూడా కాకుండా ఉంటే అదర్ ప్రికాషన్స్ లైక్ స్టేబుల్గా అట్లాగా ఉంటే కూడా సరిపోతుంది. అది ఉంది. ముఖ్యంగా అడవి లోపల పోకూడదు, పోతే అవాయిడ్ చేయాలి. చైలు పని చేయాలి అంటే మినిమం 20 people కలిసి పని చేయాలి. అట్లాగా ప్రికాషన్స్ ఉంది. ఒకటి అటాక్ అని చెప్పారు, బట్ ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు. అదే నేను వెయిట్ చేస్తున్నాను. ప్రధానంగా ఈ ప్రాంతంలో శాంతారాంకు మంచి పట్టుంది ఫారెస్ట్ మీద. ఫారెస్ట్ను కాపాడే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇదే తరుణంలో ఫారెస్ట్ కాపాడే ప్రయత్నంలో జనాలకు కూడా ఇబ్బంది జరుగుతుంది. దానివల్ల ప్రధానంగా ఫారెస్ట్ అధికారులు కొంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవట్లేదనే ఆరోపణ. దీంట్లో సేఫ్టీని మనము స్పెషల్గా తీయడానికి అవసరం లేదు. అటవీ జంతువులకు రెవెన్యూ మనకు అలాగా మనము కరెక్ట్గా ఉంటామంటే ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. మనం అటవీ లోపల పోయి డిస్టర్బ్ చేస్తేనే అది డిస్టర్బ్ అవుతుంది అంటే అటాక్ చేస్తుంది. అదివా ఊర్లో వచ్చి ఎప్పుడు జంతువులు ఇప్పుడు వరకు చేయలేదు. అది కొంత అటవీ తక్కువ పోయిందంటే ఆటోమేటిక్గా అదుకు కోపం వస్తుంది. అది మన భూమి, మన ఇంట్లో ఎవరైనా కూర్చున్నారంటే మనకే కోపం వస్తుంది కదా. అట్లాగా ఒక బేసిక్ థింగే.
సో అది బేసిక్ ప్రిన్సిపల్ గురించి మనం పోవాలి. ఇప్పుడు మనము ట్రెంచ్కి ప్రపోజ్ చేసాము. ఏదేది రెవెన్యూ ఆర్ఎఫ్ బౌండరీ ఉంది అంటే కంప్లీట్ ట్రెంచ్ చేస్తాము. ట్రెంచ్లు గచ్చకాయ పెడతాము. సో అది కొంత ముళ్ళు కూడా ఉంది. సో అటు సైడ్ ఉన్న జంతువులు ఏ జంతువులు ఇటు సైడ్ రాదు, మన వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తారు. సో అట్లాగా ఉంది అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద పర్మనెంట్ సొల్యూషన్. అది గురించి పోతాము. మరో విషయం చెప్పండి సార్, చివరిగా ఒక మగపులి ఆడపులి కోసం తిరుగుతుంది, 15 రోజుల నుంచి తిరుగుతుంది, ఒక రకంగా ప్రేయస్ కోసమే తిరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అది మామూలుగా హీట్ పీరియడ్ వస్తుంది, బట్ అదువా ఇదిని కన్ఫర్మ్ చేయలేదు. మామూలుగా కొత్త పులి వస్తే దానికి టెరిటరీ చూస్తుంది. ఆ టెరిటరీ కోసం కొంత కవాల్ ప్రాంతంలో ఒకటి ఉంది. కవాల్ ప్రాంతంలో ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, కానీ కారిడార్ బ్రేక్ అయింది. ఈ ఎన్క్రోచ్మెంట్ గురించి రకరకాల సడన్గా హ్యాబిటేషన్స్ వచ్చింది. దాంతోపాటే అక్కడ పోవడానికి అవకాశం లేదు. దాంతోపాటే ఇటు సైడ్ ప్రెషర్ ఉంది, కవాల్లో ఎక్కువ స్పేస్ ఉంది, కానీ అటు సైడ్ పోవట్లేదు. దానికోసం ఇప్పుడు మనం ప్లాన్ చేసి ఉన్నాము. మ్యాక్సిమం 1 yearలో అది కంప్లీట్ చేస్తాము. దాని తర్వాత అన్ని కవాళ్ళకి పోతుంది, ఇటు సైడ్ ఫ్రీగా ఉంటారు. ఇప్పుడు మగపులి ఆడపులి కోసం తిరుగుతుందా సార్, నిజమేనా? అది మనకు తెలియదు. అది కొత్తది వచ్చింది, దేనికో పర్పస్ అని మనకు తెలియదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. కొత్త పులి వచ్చింది, అందరు జాగ్రత్త ఉండాలి. మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. నిజంగానే మ్యాన్ హంటింగ్ జరిగిన విషయం వాస్తవమే. ఈరోజు కూడా మళ్ళీ జరిగిందని నాకు సమాచారం ఉంది. పూర్తి సమాచారం కోసం ఫారెస్ట్ అధికారులతో పాటు కలిసి ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటు ముఖ్యంగా మనము పులుల ఆవాసంలోకి పోతున్నాం, అంటే ఫారెస్ట్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఫారెస్ట్ ఎంకరేజ్ కాకుండా ఉంటే బాగుంటుంది. కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నామని చెబుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఇంకా మెరుగ్గా ఉండే విధంగా చూస్తామని ఫారెస్ట్ అధికారి శాంతారాం చెబుతున్న పరిస్థితి.